హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు మనం పట్టు ఫ్యాన్సీ టూ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? ఫస్ట్ పట్టు అండి, గాంధర్వ పట్టు. ఆరెంజ్ కలర్ లో గాంధర్వ పట్టు. ఓకే, గాంధర్వ పట్టులో డిజైనర్స్ చాలా బాగున్నాయి. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఆరెంజ్ కి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. పళ్ళులో మనకి 1 మీటర్ ఫుల్ ఇచ్చారనమాట. అది కూడా జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ తీసుకున్నారు. ఇది ఆరెంజ్ కూడా కాదండి, నియాన్ కలర్ లో వన్ ఆఫ్ ది కలర్, నియాన్ కలర్ అంటారు. ఆరెంజ్ లో నియాన్ కలర్. ఇక్కడ అంతా కూడా మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైన్స్ వైజ్ గా జరీ తీసుకుని మధ్యలో అంతా కూడా కొంచెం జూట్ మిక్స్ తోనే మనకి పింక్ కలర్ థ్రెడ్ తో ఒక డిజైన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ కూడా మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం లెంతీగా ఉండే విధంగానే డిజైనింగ్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. సారీ బోర్డర్స్ ఇప్పుడు చాలా పెద్దగా ఇస్తున్నామండి. ఇప్పుడు మోడల్ కూడా బిగ్ బోర్డర్స్. ఇప్పుడు మోడల్ పైన షోల్డర్ పైన ఎంతో ముందు వచ్చేది చిన్న బోర్డర్స్ వచ్చేది. ఇప్పుడు కింద గానీ పైన షోల్డర్ పార్ట్ గానీ కుచ్చుల పార్ట్ గానీ చాలా పెద్ద బోర్డర్స్ ఇస్తున్నారు. గాంధర్వ పట్టు వాళ్ళు మొత్తం. ఇప్పుడు ఇక్కడ మనం జరీతో ఒక డిజైన్ కనిపిస్తుంది కదండి. ఈ డిజైన్ వచ్చేసి ఇంతకు ముందు మనం పళ్ళులో పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ అన్నమాట. మనకి ఇక్కడ బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు. బిగ్ సైజ్ కొంచెం లెంతీగా ఉండే విధంగా బోర్డర్ ఇచ్చారు. పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ మిక్స్ కల్నీతిలో ఉండేటట్లుగా చిన్న గోట్ వర్క్ కూడా యాడ్ చేశారు. గోట్ వర్క్ వచ్చిన దాని వల్ల శారీ కూడా చాలా అందం వచ్చింది. ఈ గ్రీన్ ఇచ్చే వల్ల మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇంతకు ముందు మనం అంటే షోల్డర్ పార్ట్ లో బోర్డర్స్ లో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ బంచెస్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. సారీ అంతా కూడా అంటే హెవీగా కాంట్రాస్ట్ డిజైన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో అక్కడక్కడ మనకి కొంచెం షైనింగ్ కనిపిస్తూ మనకి డిజైన్ అనేది వచ్చింది. ప్లస్ టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో అంటే పళ్ళు డిజైన్ చేశారు. ప్లస్ ఇదే కలర్ తో బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి 7700 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్యూర్ కంచి పట్టు అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కళాక్షేత్ర పట్టు అండి. కంచి కళాక్షేత్ర పట్టు అంటాము. కంచి కళాక్షేత్ర పట్టు ట్రెడిషనల్ కలర్స్ అండి. ఓల్డ్ ఫ్యాషన్ ని మళ్ళీ ఇప్పుడు యూత్ కి తగ్గట్టుగా అంటే ఎలాంటి డిజైన్స్ అయితే ఇప్పుడు యూత్ ఇష్టపడుతున్నారో వాళ్ళకి తగ్గట్టుగా మనకి డిజైన్ చేశారు. రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లోనే ఏంటంటే మనకి కొంచెం లీఫ్ గ్రీన్ కలర్, మరి ప్యారెట్ గ్రీన్ కలర్ కాకుండా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా మనకి 2 ప్యాటర్న్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా ఇక్కడ మనకి 2 బ్లాక్స్ లాగా ఇచ్చారు. ఒక 1 బ్లాక్ లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ జరీ ఉండి కట్ వర్క్ స్టైల్లో క్రీపర్ అండ్ లోపల మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది కనిపించే విధంగా ఉంటుంది. ఎడ్జెస్ లో మాత్రం 2 సైడ్స్ కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్. తర్వాత మళ్ళీ బంచెస్ స్టైల్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కనిపించే విధంగా ఒక బ్లాక్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి 30 మీటర్ వరకు మనకి పళ్ళు ఇచ్చారండి. రాణి పింక్ కలర్, 2 డిఫరెంట్ ప్యాటర్న్స్. సారీ మంచి గ్రీన్ అండి, లీఫ్ గ్రీన్. మంచి గ్రీన్ కానీ మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ బోర్డర్స్ లో చూసినట్లయితే పింక్ కలర్ అనేది టచ్ చేస్తూనే మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు. అంటే పళ్ళు కలర్ కాంబినేషన్. అక్కడ కూడా మనకి ఏంటంటే జరీ అనేది యాడ్ చేస్తూ ప్లెయిన్ బోర్డర్స్ కాకుండా అంటే ఇక్కడ మనకి ప్లెయిన్ పట్టు ఇచ్చారు కాబట్టి దానిపైన మనకి జరీతో ఇంతకు ముందు మనం పళ్ళులో ఏవైతే బంచెస్ చూసామో సేమ్ టైప్ ఆఫ్ బంచెస్ ని స్మాల్ సైజ్ లో ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. సేమ్ ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుందండి. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో డిజైనర్ ఫ్లవర్ బంచెస్ తో ఉన్నటువంటి బోర్డర్, సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే అదే బంచెస్ ని టోటల్ సారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. బంచెస్ కూడా క్యూట్ గా ఉన్నాయండి, చాలా క్యూట్ గా ఇచ్చారు. సారీ ఆల్ ఓవర్ కూడా ఇంతే ఉంటుంది. ఆల్ ఓవర్ ఓకే, మంచి కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా పళ్ళు రాణి పింక్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్తోనే ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే పైన డిజైన్ అనేది మిస్ చేసి పింక్ కలర్తోనే బోర్డర్ అనేది ఇచ్చారు. మనం లీఫ్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో ఏదైనా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 6750 పడుతుంది. 6750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. అంటే ప్యూర్ పట్టు మెటీరియల్ అని ఇవన్నీ కూడా మన షాప్ లో కూడా ప్రతిసారి కూడా వీవర్ రేట్సే ఉంటాయండి. చాలా తక్కువ రేట్సే ఉంటాయి. చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి 6000 7000 లోపే మంచి పట్టు సారీస్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్. ఉప్పాడలో లైట్ వెయిట్. ఓ చిన్న చిన్న మ్యాంగో బుటీస్ లాగా ఇచ్చారు.
సారీ మొత్తం కూడా మ్యాంగోస్తోనే మనకి డిజైన్ వచ్చిందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అనేది టోటల్గా కాంట్రాస్ట్ ఇచ్చారు. సారీ మెయిన్ కలర్ వచ్చేసి అంటే బ్లూ షేడ్లోనే కొంచెం బ్రింజాల్ టైప్ ఆఫ్ బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ ఇచ్చారనమాట. మిడిల్ బ్లాక్ అంతా కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా చిన్న చిన్న మ్యాంగోస్, లోపల కూడా మనకి ఒక డిజైనర్ మ్యాంగో లాగా ఇచ్చారు. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్స్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అండి. పింక్ కలర్ కాంబినేషన్ కొంచెం లెంతీగా ఉండే విధంగా కడ్డీ బోర్డర్ స్టైల్లో ఉంటుంది ఒక బోర్డర్. ఇంకొక బోర్డర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే క్రీపర్ పార్ట్ చూసామో ఎడ్జెస్లో బోర్డర్స్కి పళ్ళులో సేమ్ బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా వస్తుంది. మిడిల్ పార్ట్ కూడా మొత్తం సారీ అంతా కూడా మ్యాంగోస్తో చిన్నగా క్యూట్గా ఉన్నటువంటి మ్యాంగోస్తో, అది కూడా హెవీ జరీ కాకుండా కొంచెం అంటే కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ ఆఫ్ జరీ యూస్ చేశారనమాట. పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చారు. అలాగే సారీలో ఏదైతే 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5250 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ మహేశ్వరి సిల్క్స్లో కోటా సారీ అండి. మహేశ్వరి కోటా అంటారు. ఓకే, కానీ లైట్ కలర్ అండ్ డీసెంట్ కలర్ కాంబినేషన్ చూడగానే చాలా ప్లెజెంట్ కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుందండి. టోటల్గా పళ్ళు చూసినట్లయితే లైట్ వీట్ కలర్ అంటే లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ. ఆ కలర్ కాంబినేషన్కి మనకి జరీతో డిజైన్ చేసేసరికి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో అయినా కూడా మనకి ప్లెజెంట్ లుక్ ఇచ్చింది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా బోర్డర్స్ అనేది వేరియేషన్ చూపించారు. పైన వచ్చేసరికి సేమ్ సారీ కలర్ ఏదైతే ఉందో కొంచెం స్లేట్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ వచ్చే విధంగా విత్ జరీ లైన్స్తో ఇచ్చారనమాట. ఓకే, కింద బోర్డర్ చూసినట్లయితే టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుందండి. పైన గ్రే కలర్ ఉంది, కింద వచ్చేకాడికి పింక్ కలర్. కడ్డీ బోర్డర్ కూడా వెరైటీగా లైన్స్ ఇచ్చారండి. మిగిలిన సారీ అంతా కూడా మంచి ప్లెయిన్ క్రీపర్ తో యాష్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఓకే, బేస్ కలర్ ఆఫ్ వైట్ మీద గ్రే కలర్ లో ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్. చూడగానే చాలా ప్లెజెంట్ లుక్ అండ్ డీసెంట్ లుక్. వీటిలో కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. వెరైటీస్ కలర్స్ ఉన్నాయి. ఓకే, బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసరికి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుందండి. అలాగే 2 సైడ్స్ సారీలో పైన గ్రే కలర్ కింద పింక్ కలర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడ్ తర్మా. కొల్లం ఫ్యాబ్రిక్ బేస్ వచ్చేసరికి టోటల్ సారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. పళ్ళు బేస్ అలాగే సారీ మెయిన్ కలర్ అంతా కూడా బ్లాక్ ఉంటుందండి. దీని మీద డిజైన్ చూసినట్లయితే చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. హెవీ వర్క్ కనిపిస్తుంది. టోటల్గా మనకి ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో స్టార్టింగ్లో చూసినట్లయితే మనకి అంటే బేస్లో బ్లాక్ కలర్ ఉంటుంది. దానిపైన గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైన్స్ వైజ్గా ఇచ్చి మళ్ళీ బ్లాక్ కలర్ కాంబినేషన్తోనే కట్ వర్క్ స్టైల్లో ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ ఇచ్చారు. ప్లస్ 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది. మిడిల్లో వచ్చేసరికి మ్యాంగో ఇచ్చి లోపల మనకి ఆరెంజ్ కలర్ అనేది టచ్ చేశారు. సారీ మొత్తం బ్లాక్ పైన జరీ వర్క్. రెగ్యులర్ గా మనకి జరీ బోర్డర్స్ ఇస్తారు, కానీ ఇక్కడ అలా కాకుండా పట్టు మెటీరియల్ ప్లెయిన్ గ్రీన్ కలర్ ఇచ్చారు. అంటే సారీలో మనకి డిజైనింగ్ లో వన్ ఆఫ్ ది కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు కదా, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఈ సారీకి ప్లెయిన్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా హెవీ జరీ కనిపించే విధంగా బ్లాక్ పైకి మనకి జరీ వచ్చేసరికి నుండి చాలా హెవీ అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. దీనికి సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ మొత్తం ఎండ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ బ్లాక్ అండి, బ్లాక్ కలర్ బ్లౌజ్. సారీ మనకి కాంట్రాస్ట్ లాగే ఉంటుంది, ఎందుకంటే సారీ మొత్తం జరీ వర్క్ ఉంది కాబట్టి. ఆల్ ఓవర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. దీనికి రెడ్ అండ్ గ్రీన్ కలర్, ఆల్రెడీ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు కదా, రెడ్ కలర్తో ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. అంటే దాంట్లో మనకి శారీలో 2 కలర్స్ యూస్ చేస్తారు కాబట్టి.
ఈ శారీ కాస్ట్ వచ్చి 3075 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 3075 రూపీస్కి ఈ కలర్ఫుల్ అండ్ బ్రైడల్ కలెక్షన్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూడండి, కోరా పట్టు అండి. కోరా పట్టు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, క్లాత్ కూడా కొత్తగా వస్తుందండి, ఫ్యాబ్రిక్ కూడా కోరా పట్టు. ఓకే, మొత్తం సారీ అంతా ఒకటే టైప్ లో ఉందండి, కాకపోతే ప్యాటర్న్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. ఇది మనకి హాఫ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, బ్లూ కలర్ మిక్స్ తో టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అటు ఇటు ఎడ్జ్ లో మనకి పింక్ కలర్ తో చిన్న లైన్ కూడా ఉంటుంది. టోటల్ సారీ చూద్దాము. కానీ ఈ కలర్ మీదకి ఈ బోర్డర్ వచ్చేసరికి చాలా బ్రైట్ గా అందంగా ఉంది, ప్లస్ షైనింగ్ కూడా ఉంది. ఇదే బోర్డర్ సేమ్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందని ఒక హాఫ్ వచ్చేసి మనకి ప్యాటర్న్ అంతా కూడా డిఫరెంట్ బ్లూ కలర్ షేడ్ ఇచ్చారనమాట. బ్లూలోనే కొంచెం బ్రింజాల్ కలర్ కూడా మిక్స్ అయితే ఏ కలర్ అయితే వస్తుందో ఆ టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్, గోల్డ్ కలర్. ఇవి వాడే మెటీరియల్ కూడా ప్యూర్ అండి, ప్యూర్. ఓకే, అందువల్ల ఇంత శారీ కూడా చాలా అందం వస్తుంది, గ్రాండ్నెస్ వస్తుంది. మిడిల్ లో సేమ్ మ్యాంగో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కూడా మనకి చుట్టూ ఉన్నటువంటి పెటల్స్ అనేది పింక్ కలర్, ఎందుకంటే పళ్ళులో 2 సైడ్స్ ఎడ్జ్ లో మనకి పింక్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్ ని మనకి ఇక్కడ కూడా టచ్ చేశారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన డిజైనర్ మ్యాంగోస్ అండ్ కింద కూడా మనకి ఒక థ్రెడ్ వర్క్ బోర్డర్, పైన ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ బోర్డర్ కూడా ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చారు, బ్లౌజ్ ప్లెయిన్ డిజైనర్ గా ప్యాటర్న్ చేయించుకోవచ్చు అండి. బ్లౌజ్ చాలా బాగుంది, పింక్ కలర్ టచ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి డిజైన్ అనేది మిస్ చేసి మిగిలినది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారండి బ్లౌజ్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3825 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3825 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరిలో వెరైటీస్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ పైన వెరైటీ డిజైన్స్ అన్ని, కొత్త డిజైన్, చాలా డిఫరెంట్ గా ఉందండి డిజైన్. ఇక్కడ వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి, కల్నేత తీసుకున్నారు. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్, 1 మీటర్ ఫుల్ పళ్ళు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మాత్రం ఆరో మార్క్ ఇచ్చారండి. ఫ్యాబ్రిక్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్ అయినా కూడా దీనిలో ఉన్నటువంటి డిజైన్ అనేది చాలా ట్రెండీగా అండ్ స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఎడ్జెస్ లో 2 సైడ్స్ ఆరో మార్క్, మిడిల్ లో చూసినట్లయితే మనకి బార్బీ డాల్స్ ని మనకి డిజైన్ చేశారనమాట. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే ఒక హ్యాండ్ లో మనకి ఫ్లవర్ పట్టుకున్నటువంటి ఫిగర్ ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. టోటల్ గా మనకి పళ్ళు అనేది 1 మీటర్ ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ కూడా బాగుంటుంది. ఓకే, మంచి కలర్, బ్రైట్ కలర్, డార్క్ కలర్, మరీ డార్క్ రాణి పింక్ కలర్ కాకుండా కొంచెం లైట్ కలర్, రాణి పింక్ లోనే లైట్ కలర్. దీంట్లో డిజైన్స్ చూడండి, మొత్తం కూడా బార్బీ డాల్ ఫ్రాక్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ ఫ్రాక్ మోడల్లో మనకి ప్లెయిన్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. సేమ్ ఫిగర్ ని కంటిన్యూ చేశారు. సేమ్ డిజైన్ మనకి ఇక్కడ కూడా ఎల్లో కలర్ ఫ్రాక్, అలాగే గోల్డ్ కలర్ తో బాడీ షేప్ ఉంటుంది. ఇక్కడ సాప్ గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ వేరియేషన్. ఇక్కడ మళ్ళీ గ్రీన్ కలర్ కూడా ఉందా? కలర్స్ అనేది 4 కలర్స్ కాంబినేషన్స్ తో ఇచ్చారు. మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫిగర్ అనేది కంటిన్యూ చేశారనమాట బార్బీ డాల్ అనేది. టోటల్ శారీ అంతా కూడా ఈ డిజైనర్ డాల్స్ అనేది కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్స్ లో పైన మాత్రం నార్మల్ గా చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు, కింద మాత్రం మనకి హాఫ్ దర్బార్ బోర్డర్ అనేది ఇచ్చారు. దర్బార్ బోర్డర్ ఎక్కువగా మనకి పట్టు శారీస్ లో మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి చందేరి ఫ్యాబ్రిక్ లో కూడా మనకి దర్బార్ బోర్డర్ డిజైనర్ డాల్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఆల్ ఓవర్ కూడా ఇదే డాల్స్ ఇట్లాగే కంటిన్యూ అవుతాయండి. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్స్ ఉన్నాయండి. కలర్స్ ఇలా చందేరిలో చాలా డిజైన్స్ వచ్చాయండి. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ లో కూడా మనకి చేంజెస్ అనేవి ఉన్నాయండి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పింక్ అండ్ గ్రీన్ కలర్ కల్నీత బ్లౌజ్ అంటే పళ్ళు వచ్చింది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బోర్డర్ అనేది సేమ్ కామన్ గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4350 పడుతుంది. కానీ చాలా బాగుందండి. 4350 రూపీస్ కి ఈ కలర్ఫుల్ అండ్ బ్రైట్ గా ఉన్నటువంటి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ కోటా సిల్క్ అండి. లెమన్ ఎల్లో కోటా సిల్క్ ఫ్యాబ్రిక్, దానికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ అనేది క్రియేట్ చేశారు. డిజైన్స్ కూడా మనకి బ్రింజాల్ కలర్ టచ్ చేశారు. ఫస్ట్ బోర్డర్ చూద్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానిపైన వచ్చేసరికి మనకి రా సిల్క్ మెటీరియల్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో ఒక 6 లైన్స్ సపరేట్గా వేరియేషన్ అనేది తెలిసే విధంగా 6 లైన్స్ ఇచ్చారు. దానిపైన కుందన్ వర్క్, ఇది చమ్కీ కమ్ కుందన్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఉన్న కుందన్స్ని తీసుకొని మనకి బోర్డర్లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే షోల్డర్ పార్ట్లో మాత్రమే ఉంటుంది. కింద బోర్డర్ చూద్దాం.
కింద బోర్డర్ వచ్చేసరికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లైన్ బోర్డర్ టచ్ చేస్తూ పైన మనకి ఒక కడ్డీ బోర్డర్ ఇచ్చి కుందన్స్తోనే ఒక ఫ్లవర్ షేప్ కూడా ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ మిడిల్లో ఉన్నటువంటి డిజైన్ అండి. ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. దీంట్లో మనకి 3 కలర్స్ అనమాట, బ్రింజాల్ కలర్, క్రీమ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో షేడ్. ఈ షేడ్తో మనకి గ్రేప్స్ టైప్ ఆఫ్ బంచ్ టైప్లోనే మనకి ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే ద్రాక్ష గుత్తి ఎలా ఉంటుందో, ఆ బంచ్ ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి సపరేట్గా తెలిసే విధంగా మ్యాంగో డిజైన్ ఇచ్చి దానిపైన కుందన్స్ని కూడా ఇచ్చారు. లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్రింజాల్ కలర్ వచ్చేసరికి మంచి బ్రైట్గా కనిపిస్తున్నాయి అనమాట బంచెస్. సారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి, ఆల్ ఓవర్ ఫుల్. ఓకే, ఫుల్ సారీ అంతా ఈ బంచెస్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయండి ఈ సారీకి. బ్లౌజ్ కూడా సేమ్ కలర్, సేమ్ బ్రింజాల్ బ్లౌజ్ ఇచ్చారు. మంచి కాంట్రాస్ట్, టోటల్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ప్లస్ కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ అండి, సారీ కాస్ట్ వచ్చి 1700 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఈ కోటా సిల్క్ లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. వెరైటీస్ అంటే డిజైన్స్ లో వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లో మనకి చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్చూడు తర్మా. కోటాలో డిజైనర్స్ అండి, కోటాలో డిజైనర్ సారీ, ప్రింటెడ్ స్టైల్, ప్రింటెడ్ అండ్ వర్క్ డిజైన్, ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది. ఈ సారీలో 2 డిజైన్స్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కింద స్నఫ్ కలర్, పైన గ్రీన్ కలర్, ఆ తర్వాత క్రీమ్ కలర్, పైన స్నఫ్ కలర్తో చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ వస్తుంది. అలాగే పైన అంతా కూడా డోరియా టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా డార్క్ సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్ చాలా వెరైటీగా ఉంటుందండి. స్కర్ట్ బోర్డర్ థ్రెడ్ వర్క్ అండి. ఓకే, స్కర్ట్ బోర్డర్ ఇచ్చారండి. ఇక్కడ పటోలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు, వీట్ కలర్ కాంబినేషన్. దానిపైన టోటల్ గా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ పైన గ్రీన్ కలర్ లోనే డార్క్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్, అంటే ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో సేమ్ కలర్ కాంబినేషన్ షేడెడ్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ ఎండింగ్ వరకు మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లే వస్తుంది. ఓకే, ఫుల్ సారీ చాలా బాగుంది, బాగుంటుంది సారీ. దీనికి బ్లౌజ్ స్నఫ్ కలర్. ఓకే, టోటల్ గా కింద పైపింగ్ బోర్డర్ చూసాం కాబట్టి ఆ పైపింగ్ బోర్డర్ బ్లౌజ్ ప్లస్ మనకి ప్రింట్ లో కూడా మ్యాంగోస్ ఇదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2500 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కోటా అండి. కోటాలో లైట్ వెయిట్ వీట్ కలర్ కాంబినేషన్, దానికి సన్నటి ఎంబ్రాయిడరీ. అవునండి, ఎట్లా ఉందంటే మనకి సేమ్ చూడడానికి స్ట్రోక్స్ టైప్ ఆఫ్ పెయింట్లో డిజైన్ ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లోనే షేడెడ్ లాగా ఇచ్చారనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ 3 సైడ్స్ కూడా రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ లైన్స్ ఇచ్చారు. కింద మనకి కాంట్రాస్ట్ కలర్తో బ్లాక్ కలర్తో చిన్న గోట్ వర్క్. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో ఇది మ్యాచింగ్ గా ఉండే విధంగా మనకి కింద బోర్డర్ ని టచ్ చేస్తూ పై వరకు కూడా సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మనకి బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ షేడెడ్ లాగా ఒక క్రీపర్ ని ఇచ్చారండి. ఈ క్రీపర్ పార్ట్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందా? మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుందండి. ఓకే, కుచ్చులోకి వచ్చే కాడికి కొంచెం చిన్నగా ఇస్తారండి. హాఫ్ పార్ట్ అంటే ఆల్ ఓవర్ వచ్చినట్టు, టోటల్ సారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వచ్చిందండి. కానీ డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్ గా, ప్లస్ మనకి లైట్ మరీ హెవీ లుక్ కాకుండా లైట్ గా సోబర్ గా కనిపించే విధంగా ఉంది. హెవీ ఫిల్లింగ్ చేయకుండా లైట్ గా లైన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. దీంట్లో కలర్ చాయిస్, కలర్స్ బ్యాక్గ్రౌండ్ ఇదే ఉంటుందండి. ఈ కలర్ కాంబినేషన్స్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కలర్స్ చేంజ్, బోర్డర్ లో చేంజ్ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్. బోర్డర్ మనం ఏదైతే ఫ్యాబ్రిక్ చూసామో రా సిల్క్ లైన్స్ థ్రెడ్ వర్క్ చూచారండి. సేమ్ థ్రెడ్ వర్క్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్ గా కూడా మనకి గోట్ వర్క్ కాకుండా చిన్న బ్లాక్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇట్లా
ఈ సారీ కాస్ట్ వచ్చి 1100 పడుతుందండి. ఓన్లీ 1100 రూపీస్కి ఈ స్టైలిష్ అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉన్నటువంటి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు ఫ్యాబ్రిక్ లోనే వెరైటీ అండి. పట్టు ఫ్యాబ్రిక్ లోనే మణిపూర్ సిల్క్ అని చెప్పి ఫ్యాన్సీ మణిపూరి సిల్క్. వావ్, సేమ్ మనకి పట్టు లుక్ కనిపిస్తుంది. దీనికి మంచి షైనింగ్, అలాగే చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ అంతా. దీనికి బోర్డర్స్ మాత్రం డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. 1 సైడ్ వచ్చేసరికి షిమ్మర్ గోట్ వర్క్, 1 సైడ్ మనకి బ్లూ కలర్ గోట్ వర్క్. మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే జరీతోనే మనకి, అంటే జరీ కలర్ కాంబినేషన్తోనే సాఫ్ట్ నక్కి అండ్ ఇదంతా కూడా పిటాయి వర్క్ యాడ్ చేసి మధ్యలో మనకి కుందన్స్ అండ్ హాఫ్ పాల్స్తో డిజైన్ చేశారు. ఈ స్టైలిష్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి. పట్టులోనే మంచి షైనింగ్ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీనికి కింద బోర్డర్ చూసినట్లయితే టోటల్గా డిజైనర్ బోర్డర్ కట్ వర్క్ స్టైల్లో అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ కూడా టచ్ చేస్తూ, అలాగే కుందన్స్ అనేది యాడ్ చేస్తూ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ని మనకి 2 లైన్స్ లాగా ఇచ్చేసారు. లేస్ బోర్డర్ అంటారు కదా, ఆ టైప్లో కనిపిస్తుంది. కట్ వర్క్ అండి, మొత్తం బోర్డర్ అంతా కూడా కట్ వర్క్, సారీ ఎండింగ్ వరకు ఉంటుందండి. పైన వేసుకున్నప్పుడు షోల్డర్ లాగా వస్తుంది, కుచ్చులోకి మనకి కింద ఇట్లా వెరైటీ. కానీ మిడిల్ పార్ట్ అంతా ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా. బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ బ్లూ కలర్కే, కాకపోతే మొత్తం మనం మగ్గం వర్క్ హెవీగా చేయించుకుంటే ఏ టైప్ ఆఫ్ లుక్ వస్తుందో సేమ్ అదే టైప్లో ఉన్నటువంటి నెక్ పార్ట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి 3/4 హ్యాండ్స్ యూస్ చేసుకునే విధంగా 2 సైడ్స్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4100 పడుతుంది. 4100. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4100 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, ఇదేం ఫ్యాబ్రిక్? జార్జెట్ అండి. జార్జెట్ లో డిజైనర్ సారీ. ఓకే, షేడెడ్ వచ్చింది కదా. పైన వచ్చేసరికి ఏమో లైట్ పీచ్ కలర్, కింద డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ షేడెడ్ లో, ప్లస్ మనకి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయండి. సారీ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ పైన బోర్డర్స్ చూసినట్లయితే చాలా స్టైలిష్ గా రియల్ మిర్రర్స్ అనేది సర్కిల్ టైప్ లో ఉన్నటువంటి రియల్ మిర్రర్స్ ఇచ్చారు. పైన పర్ల్ వర్క్ ఇచ్చారు. లోపలంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి దానిపైన గోల్డ్ కలర్ తో కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి లేస్ ని యాడ్ చేసి దానిపైన కూడా మనకి హాఫ్ పర్ల్ అలాగే రియల్ మిర్రర్ ఇచ్చారనమాట. ఈ మిర్రర్ వర్క్ తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్ గా ఉందండి. ఇక్కడ ఎంత ప్లెయిన్ ఉంది కదా, సో దానివల్ల ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. ఇంత హెవీ లుక్ అండ్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ప్లెయిన్ బ్లౌజ్ కూడా, ఈ సారీ మొత్తం కూడా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. టోటల్ సారీ అంతా 2 షేడ్స్ అండి. పీచ్ లోనే లైట్ అండ్ డార్క్. బ్లౌజ్ బాగా ఇస్తారండి. డిజైనర్ మధ్యలో ప్లెయిన్ ఉంది కాబట్టి టోటల్ గా ఫుల్ డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బ్లౌజ్ బేస్ తీసుకుని దానిపైన 2 సైడ్స్ నెక్స్ కూడా మనకి ఇదే టైప్ లో రౌండ్ ఇచ్చారనమాట. హాఫ్ పర్ల్ అండ్ రియల్ మిర్రర్ తో. ప్లస్ ఇది హ్యాండ్స్ పార్ట్ అంతా కూడా హెవీగా కనిపించే విధంగా, ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించకుండా ఎక్కువగా మనకి పీచ్ కలర్ కనిపించే విధంగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3400 పడుతుంది. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఉప్పాడ బనారస్ అని చెప్పి కొత్త వెరైటీ అండి. ఉప్పాడ బనారస్ మెటీరియల్ ఫుల్ డిజైన్ వచ్చింది. పట్టు టైప్ లో, లైట్ వెయిట్ అండి. ప్యూర్ పట్టే. ప్యూర్ పట్టు. ప్యూర్ పట్టులో డిజైన్స్ వెరైటీ. ఉప్పాడ బనారస్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ ఉందండి. పళ్ళు చూసినట్లయితే 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి లీఫ్ టైప్ లో జిగ్జాగ్ లైన్ లాగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా 2 సైడ్స్ ఎడ్జెస్ లో బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్స్ లోనే సన్నటి లైన్స్ వేరియేషన్ అనేది చూపించారు. టోటల్ సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఓకే, పైన వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్లోనే చిన్న బోర్డర్ ఇచ్చేసి దాని కింద కడ్డీ బోర్డర్ అనేది స్మాల్ సైజ్లో ఇచ్చారు. కింద మనకి సేమ్ బోర్డర్ కడ్డీ బోర్డరే కొంచెం లెంతీగా బిగ్ సైజ్లో తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్లో డిజైన్ ఏదైతే ఉందో చాలా స్టైలిష్గా హెవీ లుక్ లేకుండా కొంచెం సైలెంట్ లుక్ కనిపించే విధంగా ఉంది. కలర్ మాత్రం మంచి బ్రైట్ కలర్ ఇచ్చారు. ప్లస్ ఎక్కువ క్రీపర్ పార్ట్ మొత్తం అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఉంది. లీఫ్ అండ్ క్రీపర్ పార్ట్ మొత్తం. అలాగే మధ్యలో ఫ్లవర్స్ డిజైన్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్తో స్టైలిష్గా డిజైన్ చేశారు. అంటే ఓన్లీ ఫ్లవర్స్ని మాత్రమే ఈ సారీలో హైలైట్ చేశారనమాట. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఈ కలర్ మాత్రం లేడీస్ ఫేవరెట్ కలర్ అండి. పింక్, బ్లాక్, అలాగే ఈ పీచ్ కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 4500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కోటా అండి. కోటా ఫ్యాబ్రిక్, బ్లూ కలర్, స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో కోటా ఫ్యాబ్రిక్.
మంచి కలర్స్ కాంబినేషన్ అండి. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్సే మనకి సాటిన్ టైప్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన పార్ట్ చూసినట్లయితే చిన్న చిన్న లీఫ్ బంచెస్ని 3 లీఫ్ని ఒక బంచ్ లాగా, ఒకటి సేమ్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ. ఈ శారీకి కింద మొత్తం కూడా హెవీ లుక్ కనిపించే విధంగా, అంటే ఈ డిజైన్ అనే ఈ స్కర్ట్ బోర్డర్ లుక్ అనేది మనకి 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. పైన అంతా కూడా ఫ్లవర్ అండ్ లీఫ్తో ఒక గోల్డ్ కలర్ బంచ్ అవుట్లైన్ అంతా కూడా సెల్ఫ్ కలర్ ఉంటుంది. ప్లస్ హిల్స్ టైప్లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్, టోటల్గా కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైనర్ బోర్డర్ అనేది ఒకటి ఇచ్చారు. ఇది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత షోల్డర్ పార్ట్ లో ఏవైతే మనకి 3 లీఫ్ ని ఒక బంచ్ లాగా ఇచ్చారో సేమ్ బంచెస్ ని మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కుచ్చులోకి ఇలా వస్తుందండి. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్. కానీ కలర్ మాత్రం చాలా బాగుందండి. లైట్ స్కై బ్లూ కలర్ లోనే డార్క్ కలర్ ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి సేమ్ రా సిల్క్ చందేరి బ్లౌజ్, చందేరి ఫ్యాబ్రిక్. రెగ్యులర్ గా రా సిల్క్ ఇస్తారు, కానీ ఈ సారీకి వచ్చేసరికి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. వన్ సైడ్ గోల్డ్ కలర్ తో ఆల్రెడీ సారీలోనే మనకి డిజైన్ వచ్చింది. ఇంకొకటి సేమ్ సారీలో ఉన్నటువంటి సాటిన్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంది, దీంట్లో కలర్స్ వెరైటీస్ ఉన్నాయండి. కలర్స్ చాయిస్ ఉంది. ప్లస్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 1150 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అన్ని కూడా ఆల్మోస్ట్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో రీజనబుల్ ప్రైస్ కే రేట్స్ ఉంటాయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.